హలో అండి. తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తల వ్యవహార శైలి గమనిస్తే నాకెందుకో ఈ పార్టీల కార్యకర్తలకి, ఆయా పార్టీల అధినాయకుల పట్ల ఉన్నటువంటి ప్రేమ, గౌరవం, నమ్మకం కంటే కూడా తమ ప్రత్యర్థి రాజకీయ పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల వీళ్ళకి ఎక్కువ మక్కువ ఉందేమో, వాళ్ళు చెప్పేది నిజం నమ్మే ప్రయత్నం చేస్తున్నారేమో, వాళ్ళు ఏం చెప్తే చేయడానికి రెడీగా ఉన్నారా అనేది అనిపిస్తుందండి. ఎందుకనంటే జనరల్ గా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యవహార శైలిని చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగినా, ఎంత దుర్మార్గాలు జరిగినా, అవినీతి జరిగినా, దౌర్జన్యాలు జరిగినా ఆ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాలకుండా చూస్తూ ఎదురుదాడి చేయడం అనేది మనం చూస్తామండి. అది ఎంతటి అవినీతి అయినా కానీ. మరి అలాంటిది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు తమ పార్టీ అధినాయకులకి ఏమీ తెలియనట్టు, వాళ్ళకి అనుభవమే లేనట్టు, వీళ్ళకి రాజకీయం చేయటం చేతగానట్టు, వీళ్ళు సరిగ్గా పొత్తుల విషయంలో కానీ రాజకీయాలు కానీ చేయట్లేదన్నట్టు వాళ్ళకి సలహాలు ఇవ్వటం, వాళ్ళ మీద విమర్శలు చేయటం, వాళ్ళ మీద అసహనం ప్రదర్శించటం, వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా పదే పదే సోషల్ మీడియాలోనూ బయట మాట్లాడడం చూస్తే ఖచ్చితంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే ఈ కూటమి పట్ల వాళ్ళు ఆశిస్తున్నారో దానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుందండి. ఏదైతే నిన్న గుంటూరు జిల్లాలో జరిగినటువంటి శంఖారావం సభ బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరూ అధినాయకులతో సహా వచ్చి అక్కడ జరుపుకుని దాదాపు 11 నుంచి 13 లక్షల మంది అక్కడ అటెండ్ అయ్యి ఆ సభని గ్రాండ్ సక్సెస్ చేస్తే ఈ సభ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కానీ, ఆ పార్టీ కార్యకర్తలు కానీ, లేదు ఆ పార్టీని సమర్థిస్తున్న మేధావులు కానీ దీని మీద విమర్శలు చేయటం, దీనివల్ల పెద్దగా ప్రజలకి వనగూడేది ఏం లేదని విమర్శలు చేయడం సహజం. కానీ వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళతో పోటీ పడుతూ తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలే ఆయా అధినాయకులని విమర్శించటం, ఈ మీటింగ్ జరిగిన విధానం పట్ల తమ అసంతృప్తిని వెళ్ళగక్కడం చూస్తే గనక వీళ్ళు తమ అధినాయకుల పట్ల ప్రేమాభిమానాలతో ఉన్నారా, నమ్మకంతో ఉన్నారా లేదా అనేది ఒక డౌట్ అయితే మటుకు వస్తుంది తప్పకుండా. ఎందుకనంటే వీళ్ళు బయటికి చెప్పడం మాత్రం మా పార్టీ నాయకులు, మా అధినాయకులే మాకు సుప్రీం, మా అధినాయకుల కోసం ఏమైనా చేస్తామంటారు. కానీ ఆ అధినాయకులు ఏ ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు, ఏ ఉద్దేశంతో వాళ్ళ లెవెల్లో సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళు ఏం కోరుకొని భవిష్యత్ ఎన్నికలకు వెళుతున్నారు అనేది ఏమాత్రం ఆలోచించకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్ళాలి అని చెప్పి ఆయా పార్టీ అధినాయకులు నిర్ణయించుకున్నా గాని ఈ కార్యకర్తలు మా అధినాయకులే మాకు గొప్ప అనుకుంటారు కానీ ఆ అధినాయకులు చెప్పింది మాత్రం చేయటం లేదు. పైగా నిన్న జరిగిన మీటింగ్ పట్ల ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఒక శృతి మించే విమర్శలు చేస్తున్నారు అనిపిస్తుందండి. ఎందుకంటే అన్ని లక్షల మంది వచ్చి అక్కడ మీటింగ్ అటెండ్ అయితే భారతీయ జనతా పార్టీ చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి గురించి మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శ చేయలేదు, అసలు ఏంటి ఇది ఇంత దారుణమా అని విమర్శ చేయడం బిగించేస్తున్నారు. అయితే ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ వచ్చిన 11 లక్షలు కానీ 13 లక్షల జనం ఎవరైతే ఆ సభకు వచ్చారో వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఏదో హామీలు ఇస్తారో ఆ హామీలు వినటానికి అక్కడికి రాలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఏదైతే ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారో కూటమిగా, ఆ కూటమికి సంఘీభావాన్ని తెలుపుతూ వాళ్ళకు మద్దతుగా మాత్రం అక్కడికి వచ్చారు. కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి హామీలు, నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టే మాటలు వినటానికైతే కనుక వాళ్ళు టీవీల్లో ఉంటే ఎందుకంటే చాలా క్లియర్ గా వాళ్ళు చూసేవాళ్ళు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా నరేంద్ర మోడీ అసలు జగన్మోహన్ రెడ్డి తిట్టలేదు, జగన్మోహన్ రెడ్డి విమర్శించలేదు. ఇదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్నట్టు అవినాభావ సంబంధం. కాబట్టే మనం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నమ్మి ఎన్నికలకు వెళ్ళకూడదు అని చాలా వీళ్ళకి అన్ని తెలిసినట్టుగా కామెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి 2 సార్లు 2 టర్మ్స్ అంటే 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంతో భారతదేశాన్ని ప్రధానమంత్రిగా తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఏలినటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడి గురించి మాట్లాడటం అనేది ఆ ప్రధానమంత్రి స్థాయికి కానీ ఆ స్టేచర్కి కానీ అవమానం అనేది ఎవరన్నా గమనించారా? అసలు ఎందుకు ప్రధానమంత్రి లెవెల్లో ఉన్న నరేంద్ర మోడీ ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటానికి ఇష్టం లేకే ఆయన పేరు తలవలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సరితూగడు కాబట్టి అసలు ఆయన పట్టించుకోకూడదు ఎందుకు అనుకోలేదు అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న అండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోటీలు పడి మరి
నరేంద్ర మోడీని పొగిడారు. అంత అవసరమే ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు, నరేంద్ర మోడీని పొగడాలి, నరేంద్ర మోడీ ఏమో వీళ్ళ గురించి ప్రస్తావించలేదు కదా అని అంటున్నారంటే ఇది చాలా చిల్లరతనంతో కూడిన ఆలోచన అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు జాతీయ నాయకుడు, ప్రధానమంత్రి, మన రాష్ట్రానికి ఒక అతిథిగా వచ్చినప్పుడు అతిథి మర్యాదల కోసం అని చెప్పి అతన్ని పొగట్టం, అతను చేసిన మంచిని, అతను చేసిన అభివృద్ధిని గురించి కొనియాడటం అనేది ఒక గౌరవంతో కూడినటువంటి పని. అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తే అదేదో తప్పైనట్టు, ప్రధానమంత్రి గారిని అంత పొగడకూడదు, పొగలని అవసరం ఏంటి అని అంటున్నారంటే రాజకీయ పరిపక్వత లేని కార్యకర్తలు మీ తొందరపాటుతనంతో మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడి వాళ్ళు చేసిన ప్రతిదీ నిజమే నమ్మేసి తెలుగుదేశం పార్టీ మీద జనసేన కార్యకర్తలు, జనసేన మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకళ్ళు విమర్శించుకుంటూ మీ అధినాయకులు ఏ ఉద్దేశంతో అయితే ఈ పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తుకు విఘాతం కలిగే విధంగానే మీ ప్రవర్తన ఉంది అని గుర్తుపెట్టుకుని మీ అధినాయకుల పట్ల నమ్మకంతో ప్రవర్తిస్తేనే వాళ్ళ ఆశయాలు నెరవేరతాయని గుర్తుపెట్టుకుంటారని భావిస్తున్నానండి.